మహావతార్ బాబాజీ ప్రభుకి క్రియా దీక్ష ఇచ్చాడు. ఆది శంకరాచార్యులు వేదాలు రాశాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం 4 వేదాలు రాసిన ఆది శంకరాచార్యులు క్రియా దీక్ష ఇచ్చాడు. అలాంటి మహావతార్ బాబాజీ వెరీ గుడ్. ఆ పవర్ వేరే ఉంది. మహావతార్ బాబాజీ అనగానే ఇలా రోమాలు ఎలా వచ్చేస్తాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారు? ఆయన జన్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు పైన. 2000 సంవత్సరాలు 2700 సంవత్సరాలు చిరంజీవి. హిమాలయ ఇప్పుడు మనకి 7 వాళ్ళు అంటారు కదా, 7 మాత్రం చావులేదు కదా. అశ్వత్థామ, విభీషణుడు, అలాగా వీళ్ళందరూ మనకు కనపడాలంటే ఈ కన్నుకి పవర్ ఉండాలి. వాళ్ళు ఉన్నారని నిజమే, మనకు కనపడలే కదా. మరి ఇప్పుడు వారు ఇక్కడ ఉన్నారు, ఉంటారు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉనికి చెప్పారు. 7 చిరంజీవులు ఉన్నారని చెప్పరా నాకు చెప్పారు లోపల. నా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అది వచ్చింది భావం. నీకు అర్థమైందా? మా స్వామి చెప్పింది ఏమంటే వాళ్ళు చెప్పిస్తారు అట్లాగా. మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ అట్లా ఏదో థాట్స్ రాదు మనకి. ఎవరు వచ్చిన ఉంటుంది కానీ థాట్స్ వచ్చింది, ఏదో రాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈరోజు మా అందరికీ శుభదినం.